హలో అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. ఎందుకు అంటే నాకైతే మినిమల్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఫాలోడ్ బై ఫీవర్. ఇంకా అలా హెల్త్ అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్‌లో ఉండి మూలాన నేను ఇంకా పెట్టలేకపోయాను. ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నా. సో, కొంచెం కారం కారంగా తినాలని అనిపించింది. సో, డిన్నర్ కోసం అని చెప్పి నేనిక్కడ వంకాయ కూర చేసుకుంటున్నా. బేగన్ కా భర్త. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. ఇదైతే నేనిలా చేస్తాను. ఫస్ట్ ఆయిల్ మొత్తం రాసి అది శుభ్రంగా కాల్చి చల్లారాక తొక్క తీసి అలా ఉడికిందో లేదో చెక్ జేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కాలదు. సో, లోపలంతా మెత్తగా అయిందా లేదో చూసుకొని దాన్ని పక్కన బెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఇలా పోపు కావాల్సిన సామానన్నీ తీసుకుని ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అవన్నీ వేయించుకున్నాక అండ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ గూడా ఇలా కట్ చేసి వేసుకున్నాననమాట. అవన్నీ కూడా అయ్యాక ఈ బాగా మెత్తబడిన వంకాయని కూడా అందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఒక 5-6 మినిట్స్ కలిపాక అందులో మసాలాస్ ఎవరికి ఏమేం మసాలాస్ కావాలో అవన్నీ యాడ్ చేసుకుని, కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, ఈ కర్రీ అయితే అయ్యేలోపు పక్కన చపాతీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. గబగబా కాల్చుకు తిందాం అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి. సో, చపాతీ తిన్నామనమాట నైట్ డిన్నర్‌కి కర్రీతో. ఇది రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. తొందరగా అయిపోతుంది. రెగ్యులర్‌గా బంగాళదుంప కూర, పన్నీర్, రాజ్మా వాటితో కన్నా ఇది కూడా ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. మీరైతే ట్రై చేయండి. విల్ బీ సూన్ విత్ అనదర్ వీడియో. బాయ్. టేక్ కేర్.